ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలోని అతని ఇంటిని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పేల్చివేశాయి. ఈ విషయాన్ని భద్రతా దళాలు అధికారికంగా వెల్లడించాయి. ఢిల్లీ పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఉమర్ ఇంటిని ధ్వంసం చేసినట్లు తెలిపాయి. నవంబర్ 11న ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమర్ నడిపిన హ్యాండాయ్ i20 కారు కారణంగానే పేలుడు జరిగిందని అధికారులు గుర్తించారు. సీసీటీవీలో రికార్డైన విజువల్స్ ఆధారంగా కేసును నమోదు చేశారు. అంతేకాకుండా కారులో దొరికిన ఆనవాళ్లు అతడి కుటుంబ సభ్యుల DNAతో మ్యాచ్ అయింది. కారు నడిపింది ఉమరే అని తేల్చారు. ఈ పేలుడుతో అతను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో ఉగ్ర మాడ్యూల్ను పోలీసులు ఛేదిస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. నిందితుడు ఉమర్కు ఈ మాడ్యూల్కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతని వెనుక ఉగ్రవాద నెట్వర్క్ ఉన్నట్లు కనుగొన్నారు. ప్రస్తుతం బలగాలు ఉగ్రవాది ఉమర్ ఇల్లు కూలగొట్టడంతో నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తున్నామనే మెసేజ్ను ఇస్తున్నాయి బలగాలు.